అందరికీ నమస్కారం. శివలింగాన్ని ఎందుకు పూజిస్తాం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య జరిగిన ఆధ్యాత్మిక సంఘటనలు మనకు ఏం చెబుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కథను కేవలం కథగా వినడం సరిపోదు. దాని వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని, పురాణ సందేశాన్ని, మన పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. కథ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ కథ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం చూస్తూనే ఉండండి సంకీర్తన్ భక్తి ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని మాత్రమే లింగ రూపంలో దర్శించారెందుకు? లయకారకుడైన శివుడు స్థిరస్వరూపుడు, స్థితికారకుడైన విష్ణువు బహురూపుడు. జంబూద్వీప భరతఖండంలో శైవమే పురాతన మన్నవాదన ఒకటి ఉంది. 1920 నాటి మొహంజాదోరో, హరప్పా త్రవ్వకాల్లో కొన్ని శివలింగాలు దొరికాయి. కుడ్య చిత్రాలలో శివలింగ చిత్రాలు కనబడ్డాయి. భారతదేశానికి ఆర్యులు రాకపూర్వం, అంటే క్రీస్తుపూర్వం 3000 నుండి 1750 నాటి మొహంజాదారో నాగరికతనే సింధు నాగరికత అంటున్నాం. ఈ మొహంజాదారో పట్టణం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆర్యులు క్రీస్తుపూర్వం 1600 సంవత్సరాలప్పుడు భారతదేశానికి మధ్య ఆసియా నుండి వచ్చారని చరిత్రకారులు చెబుతుంటారు. మనం దర్శిస్తోన్న శివలింగం స్త్రీ పురుషుల సృష్టి సంకేతం. లింగం పురుష స్వరూపం, లింగం క్రింద ఉండే పానువట్టం స్త్రీ స్వరూపం. సృష్టి స్వరూపమే శివలింగం. నామము రూపము లేనివాడు దేవుడు. దేవునికి 4 చేతులు, చేతులలో ఆయుధాలు, శిరస్సున కిరీటం, మెడలో దివ్యాభరణాలు ఉండే దేవుని ప్రతిమను దేవాలయాల్లో, ఫోటోల్లో చూస్తుంటాం కదా. ఈ రూపాలను పామర జనం కోసం పండితులు సృష్టించిన రూపాలు. నిజమైన దేవుని చూచిన వారెవరూ లేరు. అన్నీ ఊహాకల్పితాలే. శివాలయాలలో ఎక్కడా శివుని ప్రతిమలు ఉండవు. భృగు మహర్షి శాపం వల్ల శివుడు లింగరూపంగా పూజించబడుతున్నాడు. శివాలయాలు ఎక్కడ ఉన్నా శాంతి నిలయాలుగా ఉంటాయి. శివుడికి మడి, మైల, అగ్రజాతి, అధోజాతి అన్న తారతమ్యాలు లేవు. ఏ శివాలయంలోనైనా శివలింగాన్ని మన చేతులతో సృష్టించి శివశక్తిని పొందవచ్చు. లింగోద్భవానికి మరో కథ చెబుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లలో ఎవరు గొప్పవారు అనే విషయంపై వాదన ఏర్పడినప్పుడు ఈశ్వరుడు లింగ రూపంలో అవతరిస్తాడు. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుగొనాలని బ్రహ్మ, విష్ణువులకు ఆజ్ఞాపిస్తాడు. శ్రీ విష్ణువు శ్వేతవరాహ రూపం ధరించి ఆ మహాలింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మూలం దొరకదు. అదే సమయంలో బ్రహ్మలింగానికి పైభాగం వైపు ప్రయాణిస్తాడు. అయితే ఆయనకు లింగానికి అంతం కనబడదు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం, మౌలిక పుష్పం తప్పుడు సాక్ష్యంగా దర్శనమిస్తుంది. విజయం సాధించకపోయినా గెలిచినట్టుగా నటించి ఇతరులను వంచేవాడు ఎప్పటికీ అజ్ఞానంలోనే మిగిలిపోతాడు. అజ్ఞానం అంధకారంగా ఉన్న ఆ క్షణంలో ఆ అంధకారాన్ని తొలగించేందుకు పుట్టిన జ్ఞానరూపమే జ్యోతిర్లింగం.